అంటే ఈ అమ్మాయి బాగా డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి అంత ఓవర్ హైప్ అయిపోయి వచ్చే మాటలా ఇవన్నీ? లేదంటే నిజంగా ఫ్రస్ట్రేషన్‌లో తను బాధలో ఉన్నప్పుడు వస్తున్న మాటలంటారా? రోజు ఉంటుందమ్మా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ రోజు. అంటే ఏంటంటే వాళ్ళు రోజు ఒక చిన్న కారణం వెతుకుంటారు. వీళ్ళ సైకాలజీ అంటే ఏదో ఒక కారణం వెతుకుతుంటారు. గొడవ కావాలి, రోజు గొడవ కావాలి, కొట్టుకోవాలి. అది వాళ్ళకి ఒక తృప్తినిస్తుందన్నమాట. అదొక రకమైన సైకాట్రిక్. అంటే ఏదో ఒక గొడవ అలా అలా కూర్చున్నావు అనుకో, ఎందుకు అలా కూర్చున్నావు, ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు అలా మాట్లాడావు, ఏదో ఒకటి అనమాట. అసలు అన్నిటికంటే రాజధానికి టార్చర్ ఏంటి చెప్పనా, అక్కడ షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ హీరోయిన్తో డాష్ 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 అని అంటే మీరు ఊహించను కూడా లేరు, అంత పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. రోజు ఇదే పని చేసి 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 ఫస్ట్ 4 రోజులు ఎలా ఉంటుందంటే చంపేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది ఎవరికైనా. తర్వాత అలవాటు అయిపోతుంది. భరిస్తూనే ఉన్నాడు పిచ్చోడు 7 ఏళ్ళు. ఇంత దారుణమైన దాన్ని ఎలా బలవంతంగా అసలు మీడియా వీళ్ళందరూ తీసుకెళ్ళి చేసుకొని పులి నోట్లోకి తీసుకెళ్ళి తలకాయ పెట్టమంటున్నట్టుంది. పారిపోయాడు అది తట్టుకోలేక రాజ్ తరుణ్. ఇప్పుడు అమ్మ నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి పెట్టుకునే అక్రమ సంబంధాలు లేకపోతే అన్నిటికీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఈ ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో అంటే రోజు ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే రోజు ఆ టైంలో ఉంటుంది. ఎవడో ఒకటి దొరకాలి, ఎవడో ఒకటి కొట్టుకోవాలి. ఇలాగే రాజ్ తరుణ్ ఎలా టార్చర్ చేస్తుందో అదే రకంగా మస్తాన్ సాయి తర్వాత మీరు చాలా మందికి తెలియదు ఏంటంటే అన్విత్ రెడ్డి కదా, ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ. వీళ్ళిద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్ చేశారు. ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్లో పరిచయం, ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వీళ్ళిద్దరు డ్రగ్స్ చేయడము, ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి వీళ్ళు తర్వాత అంటే ఫస్ట్ మరిగారు, తర్వాత పెడ్లర్లుగా మారారు. అక్కడి నుంచి అంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే అమ్మాయి కన్ఫెషన్ రిపోర్టు. అమ్మాయి చెప్తుంది ఇందాక కాల్ మాట్లాడేటప్పుడు నేను చెప్పానా చూపించని చెప్పి చూపిస్తా. ఇప్పుడు క్లియర్ కట్గా పోలీసులు అంత ఈజీగా జైల్లో వేసారమ్మా. పంచాస్ అంటారు పెద్ద మనుషులు, పోలీసులు కూడా కాదు, వాళ్ళు ఏదో ఫ్రేమ్ చేయడానికి ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు అట్లా పెద్ద మనుషులను పట్టుకుంటారు. వాళ్ళ ముందు ఏమైనా కన్ఫెషన్ ఇస్తుంది. మీడియా ముందు ఒక మాట, పోలీస్ ముందు ఒక మాట, దొరికితే ఒక మాట, దొరకకపోతే దొరనమాట. సో ఇలా వాళ్ళ ముందు క్లియర్గా తను ఒప్పుకొని 1500కి మేము తీసుకొచ్చి 6000కి అమ్ముతాం, 5 గ్రాములు తెచ్చుకున్నాను, అందులో 1 గ్రామ్ కన్జ్యూమ్ చేసింది పక్కనే ఉండే అమ్మాయి, మిగతా 4 గ్రాములు మిగిలింది మెత్. సో దీనికి ఏం పెట్టారు 22B రెడ్ విత్ 8C. అంటే అక్కడ ఒప్పుకోవడం బట్టి ఈ సెక్షన్ పెట్టారంటారా మీరు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత మరి దానికి సంబంధించిన సాక్ష్యాలు అంటే నార్కోటిక్ వాళ్ళు ఇవ్వరు కదా సార్. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు ఇవ్వకపోవడం ఏంటి, రిమాండ్ రిపోర్ట్ మొత్తం రెడీగా ఉంది మీకు, నేను మీకు ఇస్తా రిమాండ్ రిపోర్టు. ఓకే. సో ఇంత దారుణమైన నేపథ్యం ఉన్న అమ్మాయిని మనం అందరం ఎక్కించి చెప్పమ్మా ఏం కావాలి, సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనిషి ఏదైనా భరిస్తాడు. ఈ అమ్మని తిట్టడము, నాన్నని తిట్టడం, అసలు మీ నాన్నకి నువ్వు పుట్టలేదేమో, ఇలాంటి మాటలు అనమాట. ఏంటి రాజ్ తరుణ్ని ఇట్లాంటి మాట అంటే పడాలి. తిరగబడ్డావా చుక్కలు చూపిస్తారు మీకు ఆడియో కాల్, నీకు అన్ని పాయింట్ టు పాయింట్ వివరిస్తూ మీకు ఇస్తా. నేను ఇంకా అంటే కొన్ని ల్యాప్సెస్ అన్నీ ఉన్నాయి. సో మొత్తం వచ్చిన తర్వాత క్లియర్గా ఇస్తా. ఇచ్చిన తర్వాత మీరే చెప్పండి జనాలకి, ఇలాంటి మనిషిని రాళ్లతో కొట్టి చంపేయాలి. మనం చెప్తున్నాను కదా, తరిమి కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని, తరిమి కొట్టాలి. ఇట్లాంటి మనిషి కనీసం బతకడానికి అర్హత లేని మనుషులు వీళ్ళంతా సమాజంలో. అమ్మని తిట్టుతారమ్మా, అమ్మని సిగ్గు లేకుండా వేరే వాడితో, సరే అది కూడా సహించే మగాళ్ళు ఉంటారమ్మా. అమ్మని తిడితే ఎవరు ఊరుకోరు. బలవంతంగా నీ కెరీర్ నాశనం చేస్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి పంచాయతీ పెడతా, నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి పంచాయతీ పెడతా, ఏ హీరోయిన్తో డ్యాన్స్ చేస్తే ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ అంట కట్టడం, నా బూతులు తిట్టడం చేసుకోడు. చూశాడు దేవుడు రక్షించకపోతాడా అని చెప్పి వెయిట్ చేశాడు. ఒక రోజున రాజ్ తరుణ్తో చేసుకొని ఇంకోటి కూడా మీకు వీళ్ళ సైకాలజీలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, అందరినీ దూరం పెడతారనమాట. ఎవరితోనూ మాట్లాడారా పైన అన్నీ పగిలిపోతుంటాయి, ఇళ్ళు అన్ని పగలగొట్టేస్తారు. అసలు ఎవరిని దగ్గర రాని అనమాట, ఒక్కళ్ళే ఉండాలి. అండ్ వీళ్ళు మాత్రం అందరినీ తెచ్చుకుంటారు ఇంటికి. అందరినీ తెచ్చుకొని వాళ్ళ నీ ముందే నేను ఇంకో మగాడితో కులుకుతా చూడు, మూసుకొని చూడు. అండ్ ఆ కులుకుతూ కూడా నేను చేసే తప్ప చెప్పు అంటే లేదు నువ్వు తప్పు చేయట్లేదు అని చెప్పాలి. వాడు చెప్పకపోతే బయటికి వెళ్ళి రచ్చ. ఇంత నీచమైన అమ్మాయిలు మీరు ఊహించను కూడా లేరు. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి సైకోలు ఉన్నారు మన సమాజంలో.